భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాకపోతే అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలని కండిషన్ విధించింది. ఎజెండాలో పేర్కొన్న ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను ఇప్పుడే చర్చించొద్దు అని స్పష్టం చేసింది. జూన్ 4 తర్వాత ఈ రెండు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని, అప్పటి వరకు కుదరదు అని స్పష్టం చేసింది. కేవలం ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసరమైన అంశాలు, అందుకు సంబంధించిన నిర్ణయాలకు ఇబ్బంది లేదని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న అధికారులు ఈ సమావేశానికి హాజరు కావద్దని క్లారిటీ ఇచ్చింది. టీవీ9 ప్రతినిధి శ్రావణ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రావణ్, తెలంగాణ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కదా, మరి ఎప్పుడు కేబినెట్ భేటీ ఉంటుంది? ఏ అత్యవసర అంశాలపైన చర్చించబోతున్నారు? నిన్న యాక్చువల్లీ కేబినెట్ భేటీ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. సీఎం రేవంత్ ప్రయత్నం చేశారు, కానీ ఈసీ నుంచి పర్మిషన్ రాలేదు. 16వ తారీఖే ఈసీకి లెటర్ పెట్టుకున్నారు కేబినెట్ మీటింగ్ నిర్వహించుకోవడానికి, ఎన్నికల నేపథ్యంలో పర్మిషన్ కావాలని. కానీ నిన్న సాయంత్రం వరకు కూడా ఎటువంటి పర్మిషన్ రాలేదు, ఎటువంటి కమ్యూనికేషన్ రాలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి. నిన్న ఏ క్షణమైనా ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ వస్తే కేబినెట్ భేటీ నిర్వహించడానికి మంత్రులందరూ, అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలని నిన్న అందరికీ మెసేజ్లు వెళ్ళారు. అధికారులు, మంత్రులు కూడా అందుబాటులో ఉన్నారు సచివాలయంలోనే. కానీ ఈసీ నుంచి ఎటువంటి పర్మిషన్ రాకపోవడంతో కేవలం సమీక్షలు నిర్వహించి నిన్నటి అంశాన్ని ముగించారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి కేబినెట్ భేటీ నిర్వహించుకోవడానికి ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ అయితే వచ్చింది. అయితే దాంట్లో కొన్ని షరతులను మాత్రం ఖచ్చితంగా విధించింది. ఉమ్మడి రాజధాని అంటే జూన్ 2వ తారీఖు నాటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో ఏపీకి తెలంగాణను విభజించిన తర్వాత హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా నియమిస్తూ 10 ఏళ్లకు పాటు ఉంటుందని అప్పుడు తీర్మానం చేశారు, నిర్ణయం చేశారు. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. అలాగే జూన్ 2వ తారీఖు 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని కూడా రేవంత్ సర్కారు భావించింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఇచ్చిన పర్మిషన్లో జూన్ 2వ తారీఖు సంబంధించిన ఏదైతే ఉమ్మడి రాజధాని అంశం అయి ఉండొచ్చు, లేదంటే ఉమ్మడి రాజధానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వ భవనాలు కూడా కొన్ని ఏపీ ఆధీనంలో ఉన్నాయి, ఇవన్నిటి మీద నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. కానీ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశం అయి ఉండొచ్చు, దాంతోపాటుగా మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పింది. దాంతోపాటు కూడా మరో ముఖ్యమైన అంశం ఏం మెన్షన్ చేసిందంటే, ఎలక్షన్ విధుల్లో పాలు పంచుకుంటున్న ఏ అధికారి కూడా ఈ కేబినెట్ మీటింగ్లో పాలు పంచుకోవడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. అత్యవసరమైన విషయాలు మాత్రమే కేబినెట్ మీటింగ్లో చర్చించాలంటే, అకాల వర్షాలు దానికి సంబంధించిన అంశాలను మాత్రమే ఈ కేబినెట్ భేటీలో చర్చించాలి. జూన్ 4వ తారీఖు వరకు వేచి చూసేందుకు అవకాశం లేని అంశాలను మాత్రమే కేబినెట్ భేటీలో చర్చించుకునే వెసులుబాటును కల్పించింది. దాని ఆధారంగా రేపు రేవంత్ సర్కార్ కేబినెట్ భేటీ నిర్వహించాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఈ రైతు రుణమాఫీ అయి ఉండొచ్చు, లేదంటే ఉమ్మడి రాజధాని అంశము, ఉమ్మడి రాజధానిలో భాగంగా ఏపీ ఆధీనంలో, హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలకు సంబంధించి జూన్ 2న ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు 10 సంవత్సరాల ఉత్సవాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దీంతో పాటుగా కూడా అకాల వర్షాలు అయి ఉండొచ్చు, ఇతరత్ర అంశాలు అయి ఉండొచ్చు, పరిపాలనాపరమైన ముఖ్యమైన అంశాలు అయి ఉండొచ్చు, వాటి మీద రేపు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ జూన్ 4 తర్వాతనే అతి ముఖ్యమైన రుణమాఫీ అయి ఉండొచ్చు, ఉమ్మడి రాజధానికి సంబంధించి అంశాలను మాత్రమే చర్చించేందుకు వీలుంటుంది. ఈలోపు జరిగే కేబినెట్ భేటీలో అత్యవసర విషయాలు మాత్రమే కేబినెట్ భేటీలో చర్చకు రావాలని ఈసీ నిర్ణయించింది. ఇక ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత హింసాకాండను నిగ్గు తేల్చే పనిలో సిట్ బిజీగా ఉంది. ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ 2వ రోజు జెట్ స్పీడ్ తో ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. టైం చాలా తక్కువ ఉండడంతో సిట్ చీఫ్ బ్రిజ్లాల్ టీంను పరుగులు పెట్టిస్తున్నారు. అల్లర్లు, హింస జరిగిన ప్రాంతాలకు నేరుగా వెళ్లి విచారణ జరిపితేనే నిజానిజాలు తెలుస్తాయని సిట్ సభ్యులను హింస జరిపిన ప్రాంతాలకు పంపారు. దీంతో సిట్ సభ్యులు టీమ్స్ గా విడిపోయి తిరుపతి, మాచర్ల, చంద్రగిరితో పాటు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి విచారణ సాగిస్తున్నారు. అలాగే చంద్రగిరిలో జరిగిన అల్లర్లు, పద్మావతి యూనివర్సిటీలో టీడీపీ అభ్యర్థిపై జరిగిన దాడి ప్రాంతాన్ని పరిశీలించారు. దాడి సమయంలో దొరికిన ఆయుధాలు, ధ్వంసమైన వాహనాలను పరిశీలించారు. అసలు అల్లర్లకు గల కారణాలపై ఆరా తీయడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న పలువురిని ఇప్పటికే విచారించారు. ఇటు పోలీసుల వైఫల్యాలపైన విచారణ జరుపుతున్నారు సిట్ అధికారులు. మొత్తంగా రేపు సాయంత్రంలోగా ఈసీకి ప్రాథమిక నివేదికను అందించాలన్న లక్ష్యంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎంపీ రావు, ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో ఏ అంశాలు తేల్చారు?
అంటే మొత్తంగా ఘటన మొత్తం సిట్ బృందంలో ఉన్నటువంటి 13 మంది సభ్యులు కూడా కొన్ని టీములుగా విడిపోయి కొన్ని ప్రాంతాల్లో అంటే ఘటనలు జరిగినటువంటి 4 ప్రాంతాల్లోనూ కూడా పర్యటిస్తూ కూడా అక్కడ స్థానికంగా అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాలను స్వయంగా పరిశీలించడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. అసలు ఘటన ఏ విధంగా స్టార్ట్ అయింది, ఈ హింస చెలరేగడానికి కారణం ఏంటి, ఏ రకంగా హింస చెలరేగింది, అక్కడ హింసలో ఎంతమంది పాల్గొన్నారు, అలాగే అక్కడ పాల్గొన్నటువంటి వారి మీద ఎలాంటి కేసులు పెట్టారు, ఎంతమంది మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని తెలుసుకోవడంతో పాటుగా స్థానికంగా విచారణ చేస్తున్నటువంటి విచారణ అధికారులతో కూడా స్వయంగా పిలిచి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడుతున్నారు. అంతేకాకుండా హింస చెలరేగే అవకాశం ఉందని చెప్పేసి హెచ్చరించినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ హెచ్చరించినప్పటికీ కూడా సరైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడంలో ఎందుకు విఫలమయ్యారని చెప్పేసి కూడా పోలీసు అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 2 జిల్లాల ఎస్పీలను కూడా సస్పెండ్ చేశారు కాబట్టి సస్పెండ్ అయినటువంటి పోలీసు అధికారులను కూడా సిట్ బృందం ప్రశ్నించేటటువంటి అవకాశం ఉంది. నిన్నంతా కూడా పల్నాడు జిల్లాలో పర్యటించినటువంటి సిట్ బృందం ఈరోజు పల్నాడు జిల్లాలోని మరికొన్ని ప్రాంతాలను అలాగే తాడిపత్రిలో కూడా ఈరోజు 2వ రోజు పర్యటించారు. తిరుపతి జిల్లాలో కూడా ఈరోజు పర్యటించి సిట్ అక్కడ విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. పల్నాడు జిల్లాలో ఈరోజు రెండచింతల పోలీస్ స్టేషన్తో పాటుగా నరసరావుపేట అలాగే కారంపూడి పోలీస్ స్టేషన్లు కూడా పర్యటించి అక్కడ నమోదైనటువంటి కేసులను ఎఫ్ఐఆర్లను కూడా పరిశీలించి అవసరమైతే అదనంగా మరికొన్ని కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని చెప్పేసి కూడా అవసరమైన చోట ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఈ ఘటనల వెనుక రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా, రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ ఘటనలు ఏమైనా జరిగాయా, ఒకవేళ అలా జరిగితే అటువంటి వారి మీద ఎలాంటి కేసులు నమోదు చేశారనేది కూడా పోలీసులను అడిగి తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ల మీద మరికొన్ని కేసులు అదనంగా జోడించాలని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత రేపు ఈసీకి ప్రాథమిక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయి నివేదిక అందించడానికి మరికొన్ని రోజులు గడువు కూడా కోరేటటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు సిట్ బృందం ప్రాథమిక నివేదికను అందించే విధంగా కూడా కసరత్తు చేస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో 5వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు రేపు ఓటింగ్ జరగనుంది. 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈ 5వ విడత పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్పెషల్ కమాండోలను రంగంలోకి దింపారు. ఇక ఈ విడతలో ఉత్తరప్రదేశ్లోని 14 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, బీహార్, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లో 1 నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. ఈసారి ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేఠీలో ఆసక్తికర పోటీ నెలకొంది. రాయ్బరేలీలో సోనియా గాంధీ స్థానంలో రాహుల్ గాంధీ పోటీలో ఉన్నారు. అమేఠీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థిగా కేఎల్ శర్మ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ 2 స్థానాలపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ కంచుకోటలుగా భావిస్తున్న ఈ 2 స్థానాలను ఎలా అయినా గెలవాలని భావిస్తోంది. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, అమేఠీ, రాయ్బరేలీ లాంటి ఇంకా ఎన్ని ముఖ్యమైన స్థానాలకు 5వ విడతలో పోలింగ్ జరుగుతోంది? ప్రజల అటెన్షన్ ఏ నియోజకవర్గాల మీద ఉంది? రేపు జరగనున్న 5వ విడత పోలింగ్లో మొత్తం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 49 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే రేపు జరగనున్న దాంట్లో ఉత్తరప్రదేశ్లోని 14 నియోజకవర్గాల్లో అమేఠీ, రాయ్బరేలీతో పాటుగా లక్నో నియోజకవర్గం కూడా వీఐపీ కాన్స్టిట్యున్సీగా మనం చెప్పుకోవాలి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఈ ప్రాంతం నుంచే ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఇక అలాగే బెంగాల్లోనూ కొన్ని 7 నియోజకవర్గాలు ఈ 5th ఫేజ్లో ఉన్నాయి. ఒడిశాలోనే 5 నియోజకవర్గాలు. ఈ 7+5 ఈ 12 నియోజకవర్గాలు కూడా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ నియోజకవర్గాలుగా చెప్పవచ్చు. అక్కడ ఒడిశాలో నియోజకవర్గాలు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఉంటే, బెంగాల్లో ఉన్నాయి హింసాత్మక ఘటనలు గతంలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్న నియోజకవర్గాలు కాబట్టి వాటిని దృష్టిలో, పాస్ట్ రికార్డ్స్ని దృష్టిలో పెట్టుకుని వాటిని సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్గా కేటగిరైజ్ చేశారు. అలాగే ముంబై నార్త్ నియోజకవర్గం కూడా ఉంది. అంటే మహారాష్ట్రలోని 13 నియోజకవర్గాల్లో రేపు 5th ఫేజ్ పోలింగ్ జరగనుంది. అందులో ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అభ్యర్థిగా ఉన్నారు. సో బాలీవుడ్ ప్రముఖులందరూ రేపు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. ముంబైలోనే రెసిడెన్స్ కలిగి ఉన్న అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. వారంతా కూడా రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ఇలా దేశవ్యాప్తంగా ఉన్న 49 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గాలు అత్యంత కీలకమైనవని చెప్పవచ్చు. అందులో రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న 2వ నియోజకవర్గమే రాయ్బరేలీ. ఈ నియోజకవర్గం చరిత్రను చూస్తే గతంలో సోనియా గాంధీ వరుసగా ప్రాతినిధ్యం వహించుకుంటూ వచ్చారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై పరోక్ష పద్ధతిలో రాజ్యసభకి ఎన్నికై పెద్దల సభలో ఆమె కూర్చున్నారు. ఆ సీట్ నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ బరిలోకి దిగారు. అది ఒక సేఫ్ సీట్ కాబట్టి యూపీలో ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దానికి ఆనుకునే పక్కనే అమేఠీ నియోజకవర్గం ఉంటుంది. అక్కడ ఆయన 2019లో పోటీ చేసి స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. కాబట్టి ఈసారి మళ్ళీ అక్కడి నుంచి పోటీ చేయడానికి
కాస్త వెనకడుగు వేశారనే చెప్పవచ్చు. సేఫ్ సీట్గా ఉన్న రాయ్బరేలీకి ఆయన షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు అమేఠీ నుంచి స్మృతి ఇరానీ మీద పోటీకి కేఎల్ శర్మ, అంటే తమ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి కేఎల్ శర్మను బరిలోకి దించారు. ఆయన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు కేంద్రంలో యూపీఏ హయాంలో ఢిల్లీలో బిజీగా ఉన్న సమయంలో ఆ నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సుపరిచితుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన్ని అమేఠీ నుంచి బరిలోకి దించారు. అక్కడ సమాజ్వాదీతో పొత్తుల్లో భాగంగా ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పోటీ చేస్తున్న నేపథ్యంలో పోటీ ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. 2019కి ఇప్పటికి పోలిస్తే అప్పుడు సమాజ్వాదీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు కాంగ్రెస్, సమాజ్వాదీ పోటీ చేస్తుంటే బీఎస్పీ విడిగా పోటీ చేస్తుంది. దీంతో ఒక ముక్కోనపు పోటీ తరహా వాతావరణం ఉత్తరప్రదేశ్లో ఏర్పడింది. అదే ఆసక్తిని రేకెత్తిస్తోంది. రైట్ మహాత్మా, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాలతో కుంగిపోయిన తమను పట్టించుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమ గోడును అర్థం చేసుకుని కొనుగోళ్ల విషయంలో స్పీడ్ పెంచాలంటున్నారు రైతులు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతన్నలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలంటూ నిరసనకు దిగారు. పెద్ద ఎత్తున కల్లాల్లో ధాన్యం ఉన్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి తడిసిపోయిన ధాన్యం మొలకలెత్తుతూ ఉండడంతో మరింత ఆందోళనలో ఉన్నారు రైతన్నలు. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. నరేష్, చెప్పండి, ఒక పక్క ధాన్యం మొలకలెత్తేస్తోంది, కానీ అధికారులు మాత్రం త్వరితగతిన పనులు చేపట్టట్లేదు అని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులు. మరి అధికారుల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 75 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ టార్గెట్ పెట్టుకుంది ప్రభుత్వం. అయితే ఆ కొనుగోలులో జాప్యం జరుగుతుంది. 7,149 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినప్పటికీ 30 రోజులుగా ఆ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నప్పటికీ నత్తనడగన సాగుతున్నాయి. కింది స్థాయి సిబ్బంది కానీ, ఇక్కడ ఐకేపీ సెంటర్లకు సంబంధించిన సిబ్బంది కానీ వాళ్ళంతా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ కారణంగా రైతులు నిండా మునిగే పరిస్థితి వస్తుందని చెప్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్లో మంచిర్యాల, నిర్మల్లో ఎక్కువగా వరిధాన్యం సాగవుతుంది. మంచిర్యాల జిల్లాలో ఏకంగా 1,76 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని టార్గెట్ పెట్టుకొని కొనుగోలు చేశామంటున్నారు. అయితే 25 రోజుల్లో కేవలం 80,000 టన్నుల మెట్రిక్ టన్నులకు సంబంధించిన వరిధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారు. 10,998 మంది రైతులు ఉన్నారు ఈ మంచిర్యాల జిల్లాలో. ఇక్కడ పూర్తి స్థాయిలో సెక్టార్ 3లో ఇప్పటి వరకు వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. అందుకు కారణం గన్నీ బ్యాగుల కొరత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. లారీల కొరత, అమాలీల కొరత, ఈ విధంగా కొరత కారణంగానే వరిధాన్యాన్ని కొనుగోలు చేయలేకపోని చెబుతున్నారు. రైతులు మాత్రం అలాంటి పరిస్థితి లేదు. తూకం వేసిన తర్వాత కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. పైస్థాయి అధికారులు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ సంతోష్ బదావత్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కింది స్థాయి సిబ్బంది కానీ, అధికారులు కానీ, జిల్లా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు కానీ వేగం పుంజుకోవడం లేదని చెప్తున్నారు. దాని కారణంగా అకాల వర్షాలు వైపు ఇబ్బంది పెడుతున్నాయి. అకాల వర్షాలతో కళ్ళాల్లో ఉంచిన ధాన్యం అంతా తడిసిపోతుంది. ఈ కారణంగా మళ్ళీ ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఉదయం అంతా ఎండలు ఉంటే సాయంత్రం వచ్చేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అకాల వర్షాల కారణంగా మళ్ళీ వరిధాన్యం తడుస్తుంది. దీని కారణంగా మొలకలు వస్తున్నాయని చెప్తున్నారు. 80,000 టన్నులకు సంబంధించిన మెట్రిక్ టన్నులకు సంబంధించిన వరిధాన్యాన్ని మాత్రమే మంచిర్యాల జిల్లాలో కొనుగోలు చేశారు. అటు నిర్మల్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. 1,36,000 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ అక్కడ 60% మాత్రమే పూర్తయింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితి కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా మెట్రిక్ టన్నులకు సంబంధించి 3,36,000 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారు. అక్కడ 50-60% మాత్రమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. వేగవంతం చేయాలి. ఈ నెలాఖరు వరకు పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో వరిధాన్యాలను కళ్ళల్లో ఉన్న ఆరబెట్టినవి, కళ్ళల్లో కొనుగోలుకు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ జిల్లా శాఖకు సంబంధించి కలెక్టర్లు, ఉన్నతాధికారులు, పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నా కింది స్థాయిలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దాని కారణంగా రైతులు నిండా మునిగిపోతున్నారు. రబీ పంటలకు సంబంధించిన వరిధాన్యాన్ని అమ్ముకోలేక, అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోలేక ముప్పుతిప్పలు పడుతున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్. రైట్, ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల వేడి చల్లారకు ముందే రాష్ట్ర రాజకీయాలను ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వేడెక్కిస్తోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి ప్రధాన పార్టీల సీనియర్లు దిగడంతో ఉప ఎన్నికలపై మరింత ఆసక్తి పెరిగింది. ఎమ్మెల్సీ ఎన్నిక 3 ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిట్టింగ్ సీట్ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతుండగా ఈసారి ఎలా అయినా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తోంది.
గత ఎన్నికల్లో కూడా బలమైన ఓట్లు సాధించడం మాత్రమే కాకుండా విద్యావంతుల ఆదరణ తమకే ఉందని నిరూపించే సంకల్పంతో బీజేపీ సైతం ఈ స్థానంపై కన్నేసింది. ఇక్కడి కాంగ్రెస్ నుండి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. వీళ్లకు మద్దతుగా సీనియర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 29న పోలింగ్ జరగనుండగా జూన్ 5న కౌంటింగ్ జరగనుంది. మా ప్రతినిధి రేవన్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీవీ రేవన్. పార్లమెంట్ ఎన్నికల వేడి చల్లారక ముందే ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలోనే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి జరుగుతున్నటువంటి పోరు కొంత రాష్ట్ర రాజకీయాలను అయితే వేడెక్కిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికని 3 పార్టీలు కూడా ప్రధానంగా అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకునేందుకు కూడా ఈ 3 పార్టీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న కూడా పోటీ బరిలో దిగారు. ఇప్పటికే గత ఎన్నికలు ఏదైతే 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు. కానీ డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన జనగాం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన రాజీనామా చేశారు. దీంతో అనివార్యమైనటువంటి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అంటే బీజేపీ నుంచి కూడా గతంలో పోటీ చేసినటువంటి బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి మరోసారి కూడా ఇక్కడి నుంచి బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ నుంచి మాత్రం ఈసారి గతంలో బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ నేతగా ఉన్నటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్లో చేరారు. ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. దీంతో 3 పార్టీలు కూడా ఎట్లాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో రంగంలోకి అగ్రనేతలను దించినటువంటి పరిస్థితి. ఇప్పటికే బీజేపీకి సంబంధించి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి విజయం కోసం ప్రచారం చేసేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఈటల రాజేందర్, మిగతా అగ్రనాయకులంతా ఇప్పటికే 3 జిల్లాల్లో కూడా 3 ఉమ్మడి జిల్లాల్లో కూడా పర్యటించి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ఎవరైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారో కేటీఆర్తో పాటు ఇతర నేతలు కూడా ఆయా జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా అంటే రంగంలో దిగి ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తీర్మాన్ మల్లన్నకు ఆయన గెలుపు కోసం ఇప్పటికే ఈ జిల్లాలకు చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికని కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకునేందుకు కాంగ్రెస్ అయితే పోటీ పడుతుంది. కానీ బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా అంటే ఎవరైతే పట్టభద్రుల ఆదరణ తమకు కూడా ఉందని భావిస్తున్నటువంటి పరిస్థితిలో ఇదైతే కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తం ఈ నెల 27వ తేదీన ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. వచ్చే నెల 5వ తేదీన ఈ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. మొత్తం 4,67,000 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.